Hey స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపీ సెట్కి సంబంధించి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే చాప్టర్ చూద్దామా. ఇందులో మీకు 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకి ఎంసెట్లో ఒకే చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చే చాప్టర్లు చాలా తక్కువ ఉంటాయి. ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, ఫార్ములా బేస్డ్. 2 మార్క్స్ మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంది. ప్రతి మార్కు మనకు కౌంటాయి. ఓకే కదా? సో జాగ్రత్త చూడండి. ఖచ్చితంగా మీకు ఇవే మోడల్ చేయండి, గ్యారంటీగా 2 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. రైట్, చాప్టర్ పేరు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇందులో ఓ ప్రాబ్లం చూద్దాం. ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ +4 microcoulomb is placed at a distance 0.2 meter from a point అన్నాడు. ఫైండ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. అంటే పొటెన్షియల్ డ్యూటీ పాయింట్ ఛార్జ్. ఫార్ములా ఏంటి మనకి? V is equal to 1/4πε0 ఇంటూ Q/R కదా. ఇది ఫార్ములా. ఇక్కడ మీకు 1/4πε0 తెలియాలి. 9 ఇంటూ 10⁹ డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇంటూ ఛార్జ్ ఎంత అన్నాడు? 4 మైక్రోకులం అన్నాడు. అంటే 4 ఇంటూ 10⁻⁻6 కులం. డిస్టెన్స్ ఎంత అన్నాడు? 0.2 మీటర్లో అన్నాడు. 2 ఇంటూ 10⁻⁻1 రాయొచ్చు. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 1.8 ఇంటూ 10⁵ వస్తాం వోల్ట్. వోల్టేజ్ కదా కనుక్కుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసి. జాగ్రత్త చూడండి, ఈ చాప్టర్లో 2 క్వశ్చన్లు వస్తాయి. రైట్, అట్లాగే నెక్స్ట్ మోడల్కి వెళ్తే మనం సెకండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2 పాయింట్ ఛార్జెస్ ఇచ్చడం +2 మైక్రోకూలం -3 మైక్రోకూలం ఆర్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్ అపార్ట్. రెండు మధ్య దూరం 10 సెంటీమీటర్ ఉందందాం. +2 ఉంది, -3 ఉంది మైక్రోకూలం. ఈ రెండు మధ్య డిస్టెన్స్ వచ్చేసి 10 సెంటీమీటర్ ఉన్నది. రైట్, ఫైండ్ పొటెన్షియల్ అట్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ దగ్గర అన్నప్పుడు మిడ్ పాయింట్ అంటే ఇది కదా. మిడ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మిడ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అని అడిగారు. ఫార్ములా వచ్చేసి V is equal to కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ అంటే 1/4πε0 Q1/R ప్లస్ Q2/R. రైట్, K అంటే 1/4πε0 అంటే 9 ఇంటూ 10⁹. Q1 అంటే ఇచ్చడం +2 మైక్రోకూలం కాబట్టి 2 ఇంటూ 10⁻⁻6 మైక్రో అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? జార్జ్ చూడండి, ఆ ప్లేస్ 10 సెంటీమీటర్ అన్నాడు. రెండు మధ్య దూరం 10 సెంటీమీటర్. ఓకేనా? అంటే 0.1 మీటర్. మరి సెంటర్ నుంచి ఫస్ట్ దానికంటే ఇందులో సగం కదా, 0.05 మీటర్ అవుతుంది. అదే సెంటర్ నుంచి రెండో దానికన్నా కానీ 0.05 మీటరే అవుతుంది. అప్పుడు ఆర్ అంటే 0.05 మీటర్ అవుతున్నాం. రైట్, 0.05 ప్లస్ Q2 అంటే -3 మైక్రోకూలం అనడం కాబట్టి -3 ఇంటూ 10⁻⁻6 బై డిస్టెన్స్ వచ్చేసి మనకి 0.05. ఇది సింప్లిఫై చేస్తే నెగిటివ్లో వస్తాం -1.8 ఇంటూ 10⁵. రైటా? రైట్. అదేవిధంగా నెక్స్ట్ ఫైండ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ చార్జ్ ఆఫ్ 1 మైక్రోకూలం ఫ్రమ్ ఏ పాయింట్ 100 వోల్ట్ టు 200 వోల్ట్. 100 వోల్ట్ నుంచి 200 వోల్ట్కి 1 మైక్రోకూలం కనుక మూవ్ అయితే అక్కడ జరిగే వర్క్ అమౌంట్. ఛార్జ్ ఇంటూ వోల్టేజ్ డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఛార్జ్ ఎంత అన్నాడు? 1 మైక్రోకూలం అన్నాడు. 1 ఇంటూ 10⁻⁻6 మైక్రో అంటే 10⁻⁻6 కూలమ్స్. V2 ఎంత? 200. V1 100 ఇచ్చాడు. 200 - 100 అంటే 100. 100 అంటే 10 స్క్వేర్. రైట్, 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁻6 అంటే 10⁻⁻4 వస్తుంది వర్క్ కాబట్టి జౌల్. ఈజీగానే ఉంటాయో, జాగ్రత్త చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. A spherical conductor of radius 10 cm has a charge 5 microcoulomb. Find the potential on its surface. Potential అడిగింది 1/4πε0 into Q/R. 1/4πε0 అంటే 9 ఇంటూ 10⁻⁹. ఛార్జ్ ఎంత ఇచ్చడం? 5 మైక్రోకూలం అన్నాడు. మైక్రో అంటే 10⁻⁻6. డిస్టెన్స్ ఎంత దూరంలో అడిగాడు? 10 సెంటీమీటర్ అన్నాడు. అంటే 10/100 అంటే 0.1 మీటర్ అవుతున్నాం. సింప్లిఫై చేస్తే మీరు 4.5 ఇంటూ 10⁵ వోల్ట్ అని వస్తుంది. వోల్టేజ్ కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి అది మీరు. సరేనా? రైట్.
ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ సంబంధించాం ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటర్ ఆఫ్ 5 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ ఇచ్చాడు. వోల్టేజ్ ఏమో 200 వోల్ట్ ఇచ్చాడు. ఎనర్జీ స్టోరేజ్ ఎంత? హాఫ్ సివి, హాఫ్ సి వచ్చేసి కెపాసిటెన్స్ 5 మైక్రోఫారడ్, 5 into 10⁻⁶. వోల్టేజ్ ఎంత ఇచ్చడం? 200 హోల్ స్క్వేర్. మొత్తం సింప్లిఫై చేస్తే మీకు 0.1 వస్తుంది. ఎనర్జీ కాబట్టి జౌల్. రైటా? అట్లా ఈజీగానే ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత అదేవిధంగా సిరీస్ ప్యారల్ కాంబినేషన్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నామా చూద్దాం. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వెన్ టూ కెపాసిటర్స్ 4 మైక్రోఫారడ్ అండ్ 6 మైక్రోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? సిరీస్ అంటే ఫార్ములా ఏంటి? 1/c = 1/c1 + 1/c2. c1 ఎంత? 4, c2 ఎంత? 6. ఎల్సిఎం తీసుకుని చేయొచ్చు కదా మనం, రైట్? 12 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 6. ఓకేనా? చేయగలరా? మీ ఇష్టం, ఎల్సిఎం ఎట్లయినా తీయొచ్చు మీకు. లేదా 4 6 ఆర్ తీసుకోవచ్చు, 4 into 6 తీసుకుని చేయొచ్చు, రైట్? 4 into 6 తీసుకుంటే పైన ఎంత వస్తున్నామా? 6 + 4 వస్తుంది, 10 వస్తుంది. 10 by 4 6 24, 2 5 are 2 12 are 5/12 వస్తున్నాము. 5/12 ఏంటిది? 1/c ఈక్వలెంట్. మరి సి ఈక్వలెంట్ కదా కావాల్సింది మనకి, 12/5. 12/5 అంటే క్యాన్సిల్ చేస్తే 2.4 వస్తుంది. కెపాసిటెన్స్ కాబట్టి మైక్రోఫారడ్లో ఇచ్చాడు కాబట్టి మైక్రోఫారడ్ వస్తున్నాం. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వెన్ 4 మైక్రోఫారడ్ అండ్ 6 మైక్రోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. మరి ప్యారలల్ కాంబినేషన్లో అయితే C1 + C2నే కదా డైరెక్ట్, రెండు యాడ్ చేయటం. 4 + 6, 4 + 6 అంటే 10 మైక్రోఫారడ్లో ఇచ్చాడు కాబట్టి ప్యారలల్లో నెట్ వాల్యూ ఎంత అంటే 10 మైక్రోఫారడ్. ఓకేమ్మా, రైట్. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ సంబంధించి ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ హ్యాస్ ఏరియా ఇచ్చాడు, ఏ వాల్యూ, సపరేషన్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్మాల్ d మిల్లీమీటర్లో, ఫిల్డ్ విత్ ఎయిర్ అన్నాడు. ఫైండ్ ఇట్స్ కెపాసిటెన్స్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా C is equal to ε0A/d అను. ε0A/d. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్, 8.85 into 10⁻⁻12. ఏరియా వచ్చేసి ఇక్కడ మనకి 0.01 అని ఇచ్చాడు. తర్వాత డిస్టెన్స్ 1 మిల్లీమీటర్ అన్నాడు. 1 మిల్లీమీటర్ అంటే 1 into 10⁻⁻3. మిల్లీ అంటే 10⁻⁻3. అప్పుడు నేను ఇక్కడ 10⁻⁻3 రాయొచ్చు. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 8.85 into 10⁻⁻11 వస్తుంది. ఫోర్స్ కాబట్టి కనుక్కుంది కెపాసిటెన్స్ కాబట్టి ఫారెడ్స్, యూనిట్ ఫారెడ్స్లో ఉంటుంది కెపాసిటెన్స్, రైట్? అట్లాగే ఈ మోడల్ ఇంతకుముందు ఒకసారి ఇచ్చాడు చూడండి, ఈజీని. వాట్ హ్యాపన్స్ టు ద కెపాసిటెన్స్ ఇఫ్ ఏ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేశాడంట రెండు ప్లేట్స్ మధ్యలో? ఆ కెపాసిటెన్స్ ఎంత? ఇది ఒక కెపాసిటర్ ఉన్నాం, ఓకేనా? ఇందులో మనం ఒక డైఎలక్ట్రిక్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే ఇంట్రడ్యూస్ చేసింది 5 అంట. ఇనిషియల్గా కెపాసిటెన్స్ ఎంత ఉంది? ఇనిషియల్ కెపాసిటెన్స్ ఏం చెప్పలేదు, ఎయిర్ అని ఇచ్చాడు అంతే కదా. మరి పర్మిటివిటీ అంటే ఇక్కడ మనకి దాని వాల్యూ కన్సిడర్ చేయొచ్చు. ఎంత కన్సిడర్ చేయొచ్చు అంటే 8.85 into 10⁻⁻11 తీసుకున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? కేసీ కాబట్టి కే ఎంత? కాన్స్టెంట్ 5, 8.85 into 10⁻⁻11. సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? ఇది ఒక మోడల్ అన్నమాట. అట్లా కాకుండా ఇంతకుముందు అడిగింది ఏంటంటే కెపాసిటెన్స్ ఇస్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 మైక్రోఫారడ్ అని ఇచ్చాడు. ఇందులో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాల్యూ 5 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు న్యూ కెపాసిటెన్స్ అంటే కేసీ చేస్తాం. కాన్స్టెంట్ ఎంత? 5, కెపాసిటెన్స్ 5 మైక్రోఫారడ్, 5 5s are 25 మైక్రోఫారడ్. అట్లా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇండైరెక్ట్ అనమాట, ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా చేస్తాం. ఓకేనా?
తర్వాత ఎనర్జీ స్టోర్డ్ మీద చేసాం ఆల్రెడీ, పైన ఒకటి చూద్దాం. కెపాసిటెన్స్ మీద ఒకటి డెఫినెట్ బిట్. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ ఆఫ్ 10 మైక్రోఫారడ్ స్టోరింగ్ ఎంత 2 మిల్లీ జౌల్ ఎనర్జీ అన్నాడు. వాడికి ఎనర్జీ స్టోర్డ్ అంటేనేమో హాఫ్ సివి స్క్వేర్ కదా. కనుక్కోమని ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ కనుక్కోమనడం. అప్పుడు ఎంత అవుతుంది, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2u/c అవుతుంది. therefore v is equal to root 2u/c అవుతుంది. అదే కదా రాసింది. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ మీకు వోల్టేజ్ కాబట్టి 20 వోల్ట్ చెక్ చేయండి. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం, ఏ కెపాసిటర్ ఆఫ్ 10 మైక్రోఫారడ్ ఈజ్ కనెక్టెడ్ టు 12 వోల్ట్ సప్లై. బ్యాటరీకి ఇచ్చాడు. ఫైండ్ ఛార్జ్ స్టోరేజ్. ఛార్జ్ అంటే మనకి వోల్టేజ్ ఇంటూ కెపాసిటెన్స్, రైట్. వోల్టేజ్ అంతా 12 వోల్ట్ ఇచ్చాడు. కెపాసిటెన్స్ 10 మైక్రో ఫారడ్. 10 మైక్రో అంటే 10⁻⁻6, 120 ఇంటూ 10⁻⁻6, లేదా దీన్ని 1.2 ఇంటూ 10⁻⁻4 రాయొచ్చు. కూలమ్స్ ఛార్జ్ కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు సింప్లిఫై చేయాల్సి ఉండిద్దాం. రైట్. ఇట్లాగే ఎనర్జీ స్టోరేజ్ మీదే ఇంకోటి చూద్దాం. ఏ 3 మైక్రోఫారడ్ కెపాసిటర్ 6 మైక్రోఫారడ్ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇచ్చాడంట. ఫైండ్ ఎనర్జీ స్టోర్డ్ ఇఫ్ కనెక్టెడ్ టు 12 వోల్ట్. 12 వోల్ట్ సప్లై కనెక్ట్ చేస్తే ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో కనుక్కోమన్నాడు కదా. ఇక్కడ ఏంటి మీకు ఫార్ములా, యు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సి వి స్క్వేర్ కదా. వి 12 వోల్ట్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తారు. మరి సి డైరెక్ట్గా ఇవ్వాలి మీకు. ఒకటేమో 3 మైక్రోఫారడ్ అన్నాడు, ఇంకోటేమో 6 అన్నాడు. ఎట్లా గెలిపాడు, ప్యారలల్ గెలిపాడు. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా C1 + C2 కదా. అంటే 3 + 6 అవుతున్నాం 9 మైక్రోఫారడ్. అంటే 9 ఇంటూ 10⁻⁻6 ఫారడ్. ఇది కెపాసిటెన్స్ నెట్ వాల్యూ. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్లో హాఫ్ సి వచ్చేసి నీకు ఎంత వచ్చినా 9 ఇంటూ 10⁻⁻6 వచ్చింది. వోల్టేజ్ 12 ఇచ్చాడు, 12 స్క్వేర్ చేస్తే 144 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మీరు 6.48 ఇంటూ 10⁻⁻4 వస్తుంది. కనుక్కుంది ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్లో కదా, జౌల్లో ఉంటుంది ఎనర్జీ కాబట్టి జౌల్. దీని మీద ఎంత చేసాం, వర్క్ డన్ ఈక్వల్ వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ ఆల్రెడీ చేసాం. అయినా మరి ఒకసారి చూద్దాం, ఎందుకంటే 2 క్వశ్చన్లు వెయిటేజ్ ఉంది కాబట్టి. హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ మూవింగ్ 2 మైక్రోకూలుంబ్ ఛార్జ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 20 వోల్ట్. వర్క్ డన్ కనుక్కోమనడం. వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ లేదా ఛార్జ్ ఇంటూ వోల్టేజ్. ఛార్జ్ ఎంత 2 మైక్రోకూలుంబ్ అన్నాడు, మైక్రో అంటే 10⁻⁶. ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాడు 20. సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 10⁻⁵ జౌల్ వర్క్ డన్ కాబట్టి. ఓకేనా, రైట్. ఇది చూడండి, స్పెరికల్ కండక్టర్ సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. కెపాసిటెన్స్ ఆఫ్ స్పెరికల్ కండక్టర్. జాగ్రత్త. ఎంత ఇచ్చాడు, 10 పికోఫారడ్ కెపాసిటెన్స్ వాల్యూ. పికో అంటే 10⁻⁻12. 10 ఇంటూ పికో అంటే 10⁻⁻12 ఫారడ్ కెపాసిటెన్స్ వాల్యూ. వాట్ ఈజ్ ఇట్స్ రేడియస్ కదా. మరి స్పెరికల్ కెపాసిటీ యొక్క కెపాసిటెన్స్ ఫార్ములా 4πε0 ఇంటూ ఆర్. మరి ఆర్ కాబట్టి కావాల్సింది 1/4πε0 ఇంటూ సి. ఇట్లా తీసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు నియర్లీ 0.09 మీటర్స్ వస్తుంది. ఓకేనా, సింప్లిఫై చేయండి. ఎనర్జీ స్టోర్ చేసాం, ఇది కూడా ఎనర్జీ స్టోర్ ఏమో. ఎనర్జీ స్టోర్ మీద ఎక్కువగా ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటుంది, జాబ్ చూడండి. అట్లాగే ఇక్కడ ఇంకోటి చూస్తే, హౌ డస్ కెపాసిటెన్స్ చేంజ్ ఇఫ్ ప్లేట్ సపరేషన్ ఈజ్ డబుల్. అంటే ప్లేట్ సపరేషన్ డబుల్ చేస్తే కెపాసిటెన్స్ ఏమైందని. సి ఈజ్ ఈక్వల్ టు ε0a/d కదా. ఇక్కడ డి అనేది 2 ప్లేట్స్ మధ్య దూరం, కెపాసిటెన్స్ యొక్క 2 ప్లేట్స్ మధ్య దూరం డి. దీన్ని ఏం చేస్తున్నాడంట, డబుల్ చేస్తున్నాడంట. చూడండి, ప్లేట్స్ యొక్క గ్యాప్ని డబుల్ చేస్తున్నాడు, 2d చేస్తున్నాడు. అప్పుడు కెపాసిటెన్స్ ఏమైంది హాఫ్ అయింది.
ఎందుకని కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ డబల్ అంటే ఏమవుతున్నావా 2D అవుతుంది కదా. డిస్టెన్స్ పెరిగింది, కెపాసిటెన్స్ తగ్గిద్ది. ఎంత తగ్గిద్ది అంటే సపరేషన్ డబల్ చేసావు కాబట్టి ఖచ్చితంగా కెపాసిటెన్స్ హాఫ్ అవుతుంది. రైట్, సబ్స్టిట్యూట్ చేసైనా చేయొచ్చు. అంటే ప్యారల్ ప్లేట్ కెపాసిటీ మీద కూడా చేసాం మనం. ఓకేనా. తర్వాత ఇది ఒక మోడల్ చేద్దాం. ఫైండ్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. బిట్వీన్ ప్యారల్ ప్లేట్ సపరేటెడ్ బై 1 millimeter. వోల్టేజ్ ఏమో 1000 volt అప్లై చేస్తున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ మన ఫార్ములా ఉన్నాం ఎనర్జీకి, U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్ ఈ స్క్వేర్. దీని ప్రూఫ్ ఉంటుంది. మరి ఇక్కడ ఈ తెలియదు కాబట్టి మనం వాడు ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఈకి వీకి రిలేషన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కను వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి రిలేషన్ ఉంది. సింప్లిఫై చేస్తే మీకు ఇది ఎంత వస్తుంది? వోల్టేజ్ వచ్చేసేమో 1000 volt ఇచ్చాడు. రైట్. ప్లేట్ సపరేషన్ 1 millimeter అన్నాడు. ఓకేనా. 1 millimeter అంటే మిల్లీ అంటే 10⁻³ 10⁻³ పైకి వస్తే 10³ అవుతుంది. ఆల్రెడీ పైన 10³ ఉంది. 10³ 10³ 10⁻6 అవుతుంది. అదే 10⁻6. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే U is equal to half epsilon E square. That is half epsilon అంటే permittivity 8.85 into 10⁻12 into E square. E ఎంత వచ్చింది నీకు? 10⁻6 వచ్చింది. సో 10⁻6 whole square. సింప్లిఫై చేస్తే మీకు 4.425 వస్తుంది. రైట్. జౌల్ పర్ మీటర్ క్యూబ్. ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి చూడము. ఇక్కడ చూడండి, మనం ఈజ్ కూడా V/D అన్నాం కదా. ఇక్కడ డైరెక్ట్ గా ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ కి రిలేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్ విత్ 12 volt సప్లై అండ్ సపరేషన్ 0.6 centimeter ఇచ్చాడు. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా కనుక్కోమంది. వోల్టేజ్ బై డిస్టెన్స్. ఎంత వోల్టేజ్ అప్లై చేశాడు? 12. డిస్టెన్స్ సెంటీమీటర్లో ఇచ్చాడు. దీన్ని మీటర్లో మార్చుకోవచ్చు. 0.6 centimeter కదా. మీటర్ అంటే బై 100 చేయటం 0.006 వస్తుంది. 0.006 సింప్లిఫై చేస్తే మీకు 2000 volt/meter. ఓకేనా. అట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేమా. ఇవి మనకి న్యూమరికల్స్. ఇందులో ఇంపార్టెంట్ న్యూమరికల్స్ అని చేసాం. ఈ చాప్టర్ నుంచి డెఫినెట్గా మీకు 2 questions MCQ చేయొచ్చు. 2 questions ఇస్తున్నాడు. ఇట్లా ఒకే చాప్టర్ నుంచి 2 questions ఇచ్చే చాప్టర్లు మనకి తక్కువ ఉన్నాయి. కొంచెం మీరు జాగ్రత్త చేస్తే 2 questions ఈజీగా చేయొచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను డైలీ. ఎందుకంటే మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎంసెట్ ఆల్రెడీ తెలంగాణ, ఏపీ ఎంసెట్ రేపు 19 నుంచి జరుగుతున్నాము. వీళ్ళకి కూడా బాగా ఉపయోగం. కాబట్టి ఈ వీడియోస్ మీకు ఇమీడియట్గా అందాలంటే నా పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నేను అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ అందుతున్నాము. మీరు తక్కువ టైంలో రివైజ్ చేయవచ్చు. రైట్. ఆల్ ద బెస్ట్.